మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అమెరికా ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టనున్న రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ తో కలిసి బర్గర్ తినడం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ విషంతో సమానమని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఇప్పుడు దాన్నే తినడంపై నెటిజన్స్ సెటైర్లేస్తున్నారు. ట్రంప్, ఇలాన్ మస్క్, యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్తో కలిసి మెక్డొనాల్డ్స్ అవుట్లెట్స్ జూనియర్ కెన్నడీ బర్గర్ తింటున్న ఫోటోను ట్రంప్ తనయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఆహార అలవాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు కెన్నడీ జూనియర్. ట్రంప్ తినేదంతా విషమేనని, అనారోగ్యానికి దారితీస్తుందని విమర్శించారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలేవి స్టోర్స్లో ఉండకూడదని అప్పట్లో వాదించిన జూనియర్ కెన్నడీ తాజాగా ట్రంప్తో కలిసి బర్గర్ తినడం విమర్శలకు దారితీస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అల్ ఖుమైనీ కోమాలో ఉన్నారన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. లెబనాన్లో ఇరాన్ రాయబారి మొజ్తబా అమనీతో భేటీ అయిన ఫోటోను ఆయన స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖుమైనీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయారని వార్తలొచ్చాయి. కుమారుడు మొజ్తబా ఖుమైనీని తన వారసుడిగా నామినేట్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు చెక్ పెడుతూ రాయబారి అమనీతో మాట్లాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్ ఖుమైనీ.